హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రొయ్యల గోంగూర ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. అది చేయడం కోసమే నేను మీ ముందు వచ్చాను. ఓకే రండి. గోంగూర రొయ్యలు కావాల్సిన పదార్థాలండి. అర కేజీ రొయ్యలు పొట్టు తీస్తే ఒక పావు కేజీకి అర కేజీకి మధ్యలో ఉన్నాయి. ఇవి అంటే ఒక 400 గ్రాములు ఉంటాయి అన్నమాట. ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను అల్లం పేస్టు, తర్వాత తగిన కారము, తగిన పసుపు, తగిన ఉప్పు, తగినంత ఆయిలు. ఇది గరం మసాలా అంటే చెక్క, మొగ్గ, లవంగా అన్నీ వేసి దంచి పెట్టుకున్నా నేను. ముందు ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. సిమ్లో పెట్టుకున్నాము. అయితే ఒక గిన్నె పెడుతున్నానండి నేను. ఆ గిన్నెలో కొన్ని చూపించాను కదా మీకు ఫస్ట్, దాల్చిన చెక్క అవి ఎన్నోనా, ఒక రెండు దాల్చిన చెక్కలు, 4 లవంగాయ మొగ్గలు, 2 యాలకులు, ఒక పలవాకు. ఇది లైట్గా వేడైతే చాలు. వేడైన తర్వాత మిక్సీ అయ్యాకల్లా పక్కన పెట్టుకుందాం. ఒక స్పూన్ ధనియాలు. ఇది ఫస్ట్ మనం మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలాగా వేడి చేసుకుందామండి. వేడి చేసుకుంటే మసాలా దినుసులు ఇవన్నీ కావాలి కదా, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేడి చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాము. అవి కొంచెం చల్లారుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇది పెట్టుకుందాం. బిర్యానీ చేసి ఇంకా బాగుంటుందండి. ఈసారి మీకు రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అయితే ఇది 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైపోయింది. ఎమ్మి ఒక చిన్నవి ఉల్లిపాయ కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను నేను. అవి కొంచెం బ్రౌన్ కలర్లో వేయాలి. నేను అర కేజీ రొయ్యలు తీసుకుంటే అవి ఒలిసేసరికి 1/2 కేజీ వచ్చేయండి. ఏం చేస్తాం, తప్పదు, అని నాకు ఇష్టం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఒక 1/2 స్పూను పసుపు వేసాను. కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం ఇది వేగాలి. కలర్ కాంబినేషన్ సూపర్. పచ్చి వాసన అంతా పోయిందండి, బాగుంది. అవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగుతున్నాయండి. ఇదిగోండి 1/2 కేజీ, కొంచెం ఎక్కువే ఉంటాయి. వీటిని ఉప్పేసి, పసుపు వేసి నీట్గా దీనిలో ఉన్న బంక వేస్ట్ అదంతా పోయేంత వరకు కొంచెం కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకుంటున్నానండి నేను. గంటి వేడైపోతుంది. మళ్ళీ నేను పట్టుకునేసరికి వేడైపోద్ది. నేను పట్టుకోలేను. నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నానండి పక్కన. ఇంకా నేను కడగక్కర్లేదు కాబట్టి వేసేస్తాను అన్నమాట. చూడండి, ఇందులో వాటర్ గట్లా ఏం పోసుకోక్కర్లేదు. ఆటోమేటిక్గా దీనిలో ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా రొయ్యలు వేసానో లేదో అలా వాటర్ వచ్చేస్తున్నాయి. ఇలా తిప్పి పెట్టుకున్నాను. కొంచెం 1-2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. ఈలోపు మనం గోంగూర పక్కన పెట్టుకున్నాము స్టవ్ మీద. ఇది గోంగూర హైలో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మెత్తగా ఉడికిపోతుంది. ఆకులు కూడా ఏమీ కనిపించు. నేను ఇలాగా కడిగి పెట్టుకున్నాను. చూడండి, కడిగి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. మూత తీసేసి
ఇప్పుడు మళ్ళీ ఒక టమాటా, ఒక్క చిన్నది నేను టమాటా కట్ చేశాను. చూడండి ఎంత వాటర్ వచ్చేసాయంటే, ఎన్ని ఒక 1/2 లీటర్ వాటర్ వచ్చేసాయి. అసలు ఇందులో వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి, అవసరం లేదు. మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. జీలకర్ర ధనియాలు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను, అది కూడా ఒక 1/2 స్పూన్ వేద్దాం. ఆటోమేటిక్గా మనం పక్కన పెట్టేసుకున్నాం కదా. స్మెల్ 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 దాన్ని పట్టేస్తుంది, అంతే అంతే, ఇంకా దాన్ని పట్టేస్తుంది స్మెల్. ఒకసారి చూసుకున్నామండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయాయి, చక్కగా పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మనం ముందుగా ఉప్పు వేసుకున్నాం కదా, ఎందుకంటే ముక్కకి కొంచెం పడడం కోసం వేసాను. రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా తొందరగా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను కొంచెమే తక్కువ వేసుకుంటున్నాను. స్టార్టింగ్లోనే ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే ముక్కలు పట్టేస్తుంది, ముక్క అంతా ఉప్పుగా కసమైపోద్ది. కొంచెం తిప్పేసుకున్నాం. ఆ నీసు వాటర్ అనేది మొత్తం ఇనిగిపోవాలండి, లేదంటే వాటర్ ఎనకపోకుండా ఎగిరిపోకుండా మనం డైరెక్ట్గా ఉప్పు కారం వేసేసి నీళ్ళు పోసామంటే అది నీసు వాసన వస్తుంది. మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదండి, మసాలా దినుసులు ఇవన్నీ వేపు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీలో వేద్దామా? వద్దు, ఎందుకంటే రోట్లో వేసి కొంచెం లైట్గా ఎలా దంచుకున్నాము, ఎందుకంటే ఇది ఇప్పుడు దంచేసుకుంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే అన్నీ దంచుకుంటే చాలా బాగుంటుందండి, రుచిగా కూడా ఉంటుంది. నిల్వదైతే స్మెల్ పోద్ది. తర్వాత ఇది ఫ్రై అయింది కదా, దీనికి వేసాం. చాలు, అది ఇంకా అయిపోతూ ఉంటుంది. అయిపోయిందండి. ఇది నేను ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా మగ్గిందో, చాలా చిన్న రోడ్లో ఇలా. ఎందుకంటే ఇప్పుడు వేస్తున్నానంటే, నేను గోంగూర వేయక ముందే ఈ మసాలా పౌడర్ అనేది దీనికి వేస్తే చక్కగా ఆ గోంగూరకు పడుతుంది, ఈ ముక్కలు కూడా పడుతుందండి. చికెన్ లాగా ఎక్కువసేపు ఇదేమీ ఉడకదు, ఇది రొయ్యలు కాబట్టి తొందరగా అయిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. నేను ఇప్పుడు గోంగూర వేస్తున్నానండి, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇంకా గసగసాలు కొబ్బరి ఇవేవి వద్దండి, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇందులో గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆ రెండు అవసరం లేదు. గోంగూర లేకపోతే అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. గోంగూర రొయ్యలు సూపర్. ఈ గోంగూర కూడా ఉప్పు కారం గరం మసాలా అన్నీ పట్టాలి. చూడండి ఎంత బాగుందండి, కలర్ఫుల్ కలర్ వచ్చేసింది. చికెన్ ఎందుకండి, మటన్ ఎందుకండి, నాకు ప్రాన్స్ అందంగా. రొయ్యలు మామ. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదండి, అన్నీ సరిపోయాయి. ఉప్పు కూడా మనం కొంచెం చూద్దాం. కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం వేసుకున్నాం. ఎండ కడుక్కొని వేసుకున్నాం, ఎందుకంటే గోంగూర కూడా ఉప్పు కారం పట్టాలి కాబట్టి నేను 5 మినిట్స్ ఆగాలన్నాను. నేను హైలో పెట్టలేదు, సిమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు సరిపోయింది. స్మెల్ అదిరిపోతుందండి. చికెన్ మటన్ ఎందుకండి, ప్రాన్స్ అందంగా. మాత్రం అగట్లేదు, నాకు తినేయలేదు. చిన్న బౌల్లో తీసుకుంటా. ఓకే అండి, నేను రైస్లో కూడా పెట్టుకొని తింటాను. చూసారు కదా, రొయ్యలు గోంగూర
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, టాటా బాయ్.